వరాల జల్లులు కురిపించే వరమహాలక్ష్మిని కొలిచే వ్రతమే అండి ఈ వరలక్ష్మి వ్రతం. 25వ సంవత్సరంలో శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నాడు ప్రారంభమై ఆగస్టు 23 శనివారంతో పూర్తవుతుందండి. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడమే మనకు శుక్రవారంతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో మనకి 5 శుక్రవారాలు వచ్చాయండి. మొదటి శుక్రవారం జూలై 25, 2025న వచ్చింది. రెండవ శుక్రవారం ఆగస్టు 1న వచ్చిందండి. మూడవ శుక్రవారం ఆగస్టు 8న వచ్చింది. నాలుగవ శుక్రవారం ఆగస్టు 15న వచ్చింది. ఐదవ శుక్రవారము ఆగస్టు 22న వచ్చింది. అయితే మనం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలనే సందేహం చాలా మందిలో ఉందండి. అంటే ఆగస్టు 1న చేయాలా లేదా ఆగస్టు 8న చేసుకోవాలా అని. మనం ఎప్పుడూ కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయండి. కాబట్టి మనకి పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన శనివారం అయితే వస్తుందండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 8వ తేదీన శుక్రవారం వస్తుందండి. కాబట్టి మనం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన జరుపుకోవాలి. అయితే ఈ ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం జరుపుకోవడానికి శుభ సమయం ఎప్పుడు అంటే ఆగస్టు 8 శుక్రవారము తెల్లవారుజామున 6 గంటల 12 నిమిషముల నుండి 8 గంటల 15 నిమిషాల లోపే పూజను పూర్తి చేయాలండి. ఈ సమయంలో వీలు కాని వారు మళ్ళీ ఉదయం 9 గంటల 8 నిమిషముల నుండి 10 గంటల 29 నిమిషాల లోపు పూజను పూర్తి చేయాలి. ఈ సమయంలో కూడా వీలు కాని వారు మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల లోపే కలశ స్థాపన అయితే చేయాలండి. మళ్ళీ సాయంత్రం 4 గంటల 55 నిమిషముల నుండి 6 గంటల 33 నిమిషాల వరకే పూజను పూర్తి చేసుకొని తాంబూలం ఇవ్వాలి.